చింటూ అనే కుర్రాడు ఒకరోజు సమోసాలు తయారు చేసే దుకాణం దగ్గర చాటుగా నిలబడి చూస్తుంటాడు. ఆ తర్వాత మెల్లిగా దుకాణం వద్దకు వచ్చి 2 సమోసాలు తీసుకుని పారిపోవాలని చూస్తాడు. ఇంతలో అక్కడికి షాప్ ఓనర్ వచ్చి తనని పట్టుకొని కొట్టడం మొదలు పెడతాడు. అలా చింటూని కొడుతున్న సమయంలో అటుగా వస్తున్న 2 సాధువులు అతన్ని ఆపి పిల్లాడి దొంగలించిన సమోసాలకు డబ్బులు ఇచ్చేస్తారు. దాంతో ఆ వ్యక్తి చింటూని విడిచిపెడతాడు. ఆ తర్వాత సమోసా తినాలనుకుంటున్న సమయంలో చింటూకి ఏదో విషయం గుర్తుకొచ్చి పరిగెడతాడు. అలా ఒంటరిగా ఉన్న తన చెల్లెల వద్దకు వచ్చి తాను దొంగలించిన సమోసా తినిపిస్తాడు. అప్పుడు తనకు సాయం చేసిన సాధువు వచ్చి విషయం ఏంటని అడిగినప్పుడు చింటూ తన గతాన్ని చెప్తాడు. నిజానికి చింటూ వాళ్ళ అమ్మ అత్తగారి ఇంట్లో చాలా కష్టపడి పనిచేసేది. కానీ అత్తగారికి మాత్రం ఏ విషయంలో కూడా సంతృప్తి చెందేది కాదు. దాంతో ప్రతిరోజు తన కోడలికి చిత్రహింసలు పెట్టేది. ఇది సరిపోదు అన్నట్టు ఆమె భర్త తాగుబోతు. అయితే ప్రతిరోజు తాగొచ్చిన కొడుకుతో తన భార్య గురించి లేనిపోని విషయాలు చెప్పి అతనితో కూడా కొట్టిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు తన నరకాన్ని చూస్తూ పిల్లలిద్దరి కోసం సహనంగా ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత ఉన్నట్టుండి ఆమె మంచం పడుతుంది. అప్పుడు ఒక రోజు పిల్లలిద్దరిని అన్నదానాలు చేసి ఈ లోకం విడిచి వెళ్లిపోతుంది. దాంతో వారిద్దరికి కూడా కష్టాలు మొదలవుతాయి. ఆ రోజు నుండి ఆకలి బాధతో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు పట్టడు అన్నం కూడా పెట్టేవారు కాదు. ఈ విధంగా వారు కష్టాలను అనుభవిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.